బిగ్ బాస్ షో కొన్ని నిబంధనలు, నియమాల ఆధారంగా నిర్వహిస్తారు. హౌస్‌లోకి ప్రవేశించే కంటెస్టెంట్స్ ఎవరనేది గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసేసరికి బయటపెట్టారు. ఎంపికైన కంటెస్టెంట్స్‌కి ఈ మేరకు సూచనలు కూడా ఇస్తారు. తాము బిగ్ బాస్ షోకి వెళ్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదనే అగ్రిమెంట్‌లో పొందుపరుస్తారు. అయితే పలు కారణాల వలన కొందరు సెలబ్రిటీస్ పేరు ముందుగానే లీక్ అవుతాయి. బిగ్ బాస్ టీమ్ ఎంపికైన సెలబ్రిటీస్‌పై పరిచయ వీడియోలు చిత్రీకరించేందుకు వారి ఇళ్లకు, ఊళ్లకు వెళ్తారు. ఈ ఏవీలు చిత్రీకరించడం వలన కూడా కంటెస్టెంట్స్ ఎవరనేది లీక్ అవుతుంది. ఆ ఏవీలను ఎడిట్ చేసే టైంలో సైతం లీక్ చేయవచ్చు. ఇలా పలు మార్గాలలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనే సమాచారం బయటకొచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంప్లీట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయిపోయింది. ఈ లిస్టును పరిశీలిస్తే మెజారిటీ కంటెస్టెంట్స్ లో టీవీ సెలబ్రిటీస్ ఉన్నారు. 2-3 సినిమా తారలున్నారు. లిస్టును పరిశీలిస్తే నటి సనా ఎంపికైందంట. సనా చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్. లాహిరి లాహిరి లాహిర్లో వంటి హిట్ మూవీలో నటించిన ఆదిత్య ఓం హౌస్ లో అడుగు పెడుతున్నాడట. జబర్దస్త్ నుండి ఈసారి లేడీ కమెడియన్ పవిత్ర వస్తుందట. అలాగే జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యరావు సైతం ఛాన్స్ పట్టేసిందట. రీతు చౌదరి ఈసారి హౌస్ లో కనిపించడం ఖాయమంటున్నారు. ఈసారి సీరియల్ నటులు అధిక మొత్తంలో కంటెస్టెంట్స్ గా చేస్తున్నట్లుగా లిస్టు చూస్తే అర్థమవుతుంది. యాష్మి గౌడ, తేజస్వి గౌడ, నిఖిల్, అంజలి పవన్, ఇంద్రనీల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారట. ఇక సోషల్ మీడియా స్టార్ ఖాతాలో బెజవాడ బేబక్క ఎంట్రీ ఇస్తుందట. అలాగే వంశీక్ బబ్లు సందడి చేరున్నాడట. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ కంప్లీట్ లిస్టును చూస్తే బెజవాడ బేబక్క, పవిత్ర, ఇంద్రనీల్, యాదవరాజు, సీత, సింగ సాకేత్, యాష్మి గౌడ, సనా, అంజలి పవన్, ఆదిత్య ఓం, వంశీక్ బబ్లు, సౌమ్యరావు, రీతు చౌదరి, సుబ్బు, అభిరామ్ వర్మ, తేజస్వి గౌడ, నిఖిల్ వీరితో పాటు మరికొందరు సెలబ్రిటీస్ ఎంపికయ్యారట. అయితే ఈ లిస్ట్ అంచనా మాత్రమే. సెప్టెంబర్ 1న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో పూర్తిస్థాయి కంటెస్టెంట్స్ విషయం తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.